జగన్ పాలనను ఏపీ జనం మెచ్చడం ఒకెత్తు అయితే ఇప్పుడు ఏకంగా దేశమే మెచ్చుతోంది. జగన్ సుపరిపాలనకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడమే ఇందుకు సాక్ష్యం. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు చేయలేని రీతిలో పాలన అందిస్తున్నారు జగన్. జనం వద్దకే జగన్ పాలన అన్నట్లుగా ఆయన ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. సంక్షేమ పథకాలు, గ్రామాల అభివృద్ధి కోసం జనాలు తమ వద్దకు వచ్చి అడుక్కోవడం ఒకప్పటి పాలనలో ఉండేది. కానీ వాటిని జగన్ రూపుమాపారు. అసలు జగన్ అంటేనే జనం వద్దకు పాలన అన్నట్లుగా మార్పు చేసి చూపించారు. ప్రతి ఊరిలో సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ లాంటివి తీసుకువచ్చారు. దాంతో గ్రామాలలో రేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే పెన్షన్ వరకు ఇంటికి వచ్చి అందిస్తున్నారు. మధ్యవర్తులకు లంచాలు ఇవ్వడం, చెప్పులు అరిగేలా నాయకుల చుట్టూ తిరగడం లాంటివి ఏమీ లేకుండా చేసేశారు. ఇంటికి వచ్చి స్కీములు అందించే విధంగా పాలన సాగించారు. దాంతో జగన్ ప్రతి ఇంటికి చుట్టమైపోయారు. మరి ఇంతలా జగన్ ఇండ్ల వద్దకు పాలన అందిస్తుంటే ఎవరైనా మెచ్చుకోకుండా ఉంటారా అని అంటున్నారు వైసీపీ నేతలు. అందుకు తగ్గట్టుగా జగన్ పాలనను ఏపీ జనాలు మెచ్చడంతో పాటు ఇప్పుడు ఏకంగా దేశమే మెచ్చుకుంటోంది. తాజాగా ఏపీ గ్రామీణ అభివృద్ధి, గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖకు అరుదైన గౌరవం దక్కాయి. పరిపాలనలో అత్యుత్తమ విధానాలు అమలు చేస్తున్న రాష్ట్రంగా ప్రతిష్టాత్మక స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నర్ రిపోర్ట్ 2023లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. ఇది వరకు ఈ రిపోర్ట్లో ఏపీ 4వ స్థానంలో ఉండేది. కానీ ఇంకా మెరుగైన పాలన అందించడం వల్ల అది కాస్త 3వ స్థానానికి చేరింది అంటున్నారు వైసీపీ మంత్రులు. సీఎం జగన్ తీసుకుంటున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు, సంస్కరణల వల్లే ఇది సాధ్యమైందని అంటున్నారు. ఏపీ గ్రామీణ అభివృద్ధి శాఖకు ఇలాంటి అరుదైన గౌరవం దక్కడం అంటే అది జగన్ పాలన ఎలా ఉందో అర్థం పడుతుందని అంటున్నారు వైసీపీ నేతలు. పారదర్శకమైన పాలన, పథకాలు, ప్రభుత్వ సేవలను ప్రజల వద్దకే వెళ్లి అందించడం లాంటివి జగన్ పాలనను ఈ స్థానంలో నిలిపాయి. ఫలితంగా గ్రామీణ అభివృద్ధిలో దేశంలోనే 3వ స్థానంగా నిలిచింది. కాగా ఈ రిపోర్ట్లలో దేశంలోనే ఒడిశా మొదటి స్థానంలో, ఆ తరువాత 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్, 3వ స్థానంలో ఏపీ, 4వ స్థానంలో మహారాష్ట్ర, 5వ స్థానంలో గుజరాత్ ఉన్నాయి. దక్షిణాది నుంచి ఈ రిపోర్ట్లలో టాప్ 5లో ఉంది కేవలం ఏపీ మాత్రమే. అంటే దీన్ని బట్టి జగన్ పాలన ఎలా ఉందో చెప్పుకోవచ్చు. జగన్ మీద బురద జల్లేందుకు లేనిపోని ప్రయత్నాలు చేస్తున్న వారందరికీ ఇది చెంపపెట్టు అని అంటున్నారు వైసీపీ నేతలు. తమ గురించి తాము చెప్పుకోవడం గొప్ప కాదని, ఇలాంటి రికార్డులు సాధించినప్పుడే జగన్ పనితనం ఏంటో ప్రజలకు తెలుస్తుందని చెబుతున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.